చంద్రగిరిలో అధికార ప్రతిపక్ష పార్టీల ప్రచారం టాప్ గేర్లో కొనసాగుతుంది. పోటాపోటీగా ప్రచారంలో దూసుకువెళ్లారు అభ్యర్థులు. అయితే టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని ఇంటింటికి తిరుగుతూ సమస్యలు తెలుసుకుంటూ అధికారంలోకి వస్తే తాను ఏం చేస్తానో చెబుతూ ముందుకు సాగుతున్నారు. ఈ నేపథ్యంలో ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టిన పులివర్తి ఇతర పార్టీల నేతలను టీడీపీలోకి ఆహ్వానిస్తూ తన బలం పెంచుకుంటున్నారు. గత 25 ఏళ్లుగా చంద్రగిరిలో టీడీపీ జెండా ఎగరలేదు. చంద్రబాబు సొంత నియోజకవర్గమైన చంద్రగిరిలో ఈసారి టీడీపీ గెలుపు తథ్యమని ధీమా వ్యక్తం చేస్తున్న పులివర్తి నానితో మా ప్రతినిధి సురేష్ ఫేస్ టు ఫేస్. తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం చంద్రగిరి. అయితే చంద్రగిరిలో ఇప్పటి వరకు పై స్థాయి చూపలేకపోతున్నారు తెలుగు తమ్ముళ్ళు. అయితే ఇప్పుడున్నటువంటి ఎన్నికల నేపథ్యంలో జోరు కనబడుతుంది. ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని మనతో ఉన్నారు. ఎటువంటి సమస్యలు ఆయన దృష్టికి వస్తున్నాయి, ఎటువంటి ఆదరణ లభిస్తుంది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మీరు రెండోసారి పోటీ చేస్తున్నారు. గతంలో ఒకసారి పోటీ చేసి ఓడిపోయారు. రెండోసారి మీకు ఏ రకమైనటువంటి ఆదరణ లభిస్తుంది? ప్రజల్లో ఎటువంటి నమ్మకం మీ మీద కలిగింది? అంటే గతంలో ఓడిపోయినప్పుడు ఎలక్షన్ 3 నెలల ముందు రావడం జరిగింది. ఇప్పుడైతే 5 సంవత్సరాల నుంచి నిరంతరం ప్రజల మధ్యతో ఉన్నాను కాబట్టి ప్రజల యొక్క సమస్యలు తెలుసుకుంటూ ప్రజల యొక్క ఎక్కడెక్కడ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వల్ల ప్రజలు ఇబ్బందులు పడినారో వాటన్నీ తెలుసుకొని వాళ్ళకి నేను ఉన్నాను, తెలుగుదేశం ప్రభుత్వం వస్తే చంద్రబాబు నాయుడు గారు ఆదరణ ఉంటుందని ఒక చెప్తూ వెళ్తుంటే వాళ్ళ ఆదరణ బాగుందండి. 100% ఈ సంవత్సరం జరిగే ఎలక్షన్లో ఆనాడు పాలించిన రాయలవారి కోట పైన తెలుగుదేశం జెండాను ఎగరేస్తాం. దాంట్లో 100% అండి. చంద్రగిరి నియోజకవర్గం గత 25 సంవత్సరాల తర్వాత తిరిగి తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేసి వచ్చే 25 సంవత్సరాలు కూడా శాశ్వతంగా ఉండే విధంగా నేను ముందుకు వెళ్తానండి. మీరు గత 10 ఏళ్ళుగా తిరుగుతున్నారు. లాస్ట్ ఎలక్షన్ కావచ్చు, మళ్ళీ ఇప్పుడు పోటీలో ఉన్నారు. మీ సమస్యలు ఏవి ప్రధానంగా? నేను అన్ని అభివృద్ధి చేశానని స్థానిక ఎమ్మెల్యే చెవిరెడ్డి చెప్తున్నారు. ఇటువంటి సమస్యలు ఎక్కువ చూశారు. అంటే ఇక్కడ సమస్యలు అంటే చంద్రగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే గెలిచినాక ఆ రోజు అరుణక్క గారు ఉండేటప్పుడు దానికి ముందు రామూర్తన్న గారు 93లో రామూర్తన్న గారు ఉన్నారు. ఆయన మ్యాక్సిమం అప్పుడు పాత చంద్రగిరి నియోజకవర్గం డెవలప్ చేశాడు. దాని తర్వాత అరుణక్క గారు వచ్చారు. అరుణక్క గారు కూడా బాగా డెవలప్ చేశారు. ఈ 2 పర్యాయాలు ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్లో ఏది డెవలప్ జరగాలి అడిగితే ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా 2014 నుంచి 19లో అడిగితే చంద్రగిరి నియోజకవర్గం ఎమ్మెల్యేగా నేను గెలిచాను, రాష్ట్రంలో వచ్చి తెలుగుదేశం ప్రభుత్వం ఉంది, నేనేం చేయలేకపోతున్నా అన్నాడు. మళ్ళీ సెకండ్ టైం గెలిపించండి నేను చేస్తా అన్నాడు. గెలిచి ఇప్పటికి 5 సంవత్సరాలు కంప్లీట్ అయింది. ఇంతవరకు చంద్రగిరి నియోజకవర్గంలో యువతకు ఉద్యోగాలు కానీ, బడుగు బలహీన వర్గాలకి కానీ, బిలో పావర్టీ లైన్ ఉండే వాళ్ళకి కానీ హౌసింగ్ కానీ, రైతులకి వాటర్ కానీ, రైతులకు సంబంధించిన డ్రిప్ పరికరాలు కానీ, రైతులకు సంబంధించిన ఏది కానీ ఇంతవరకు చేయలే. మెయిన్ ఇక్కడ కావాల్సింది అభివృద్ధి. అభివృద్ధి అనేది చంద్రగిరి నియోజకవర్గం జరగల. వారి యొక్క కష్ట సుఖాలు నేను చెప్తుంటే ఒకసారి కొన్ని చోట్ల నా కళ్ళల్లో నీళ్లు కూడా రావటం జరుగుతూ ఉంది. ఎందుకంటే వాళ్ళు బిలో పావర్టీ లేని వాళ్ళు ఇల్లు లేకుండా ఒకే ఒక రూమ్లో 4 కుటుంబ సభ్యులు 5 మంది కుటుంబ సభ్యులు కొనుక్కుంటూ అక్కడే తిని, అక్కడే పూజ రూము, అక్కడే కాపురాలు చేస్తూ ఏడుస్తుంటే కళ్ళల్లో బాధ పెడితే నాకు అంత బాధ వేసింది అనమాట. అందువల్ల వారి యొక్క సమస్యల్ని పరిష్కరించే దిశగా నేను ముందుకెళ్తానండి. అయితే రానున్న ఎలక్షన్లో ఖచ్చితంగా చంద్రగిరి కోట మీద తెలుగుదేశం జెండా ఎగరేస్తానని, ఖచ్చితంగా గెలిచి తీరుతామనేసి పులివర్తి నాని గారు తెలియజేస్తున్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ సాయితో సురేష్, NHTV తిరుపతి.